దేవతలు అని నమ్మేవాళ్ళు ఉన్నారు కదా, ఆ దేవతల దగ్గర పోయి మేకలు కోళ్ళు చంపుతుంటారు, బలి అంటారు కదా. బలిచ్చుడు అది సరైన పద్ధతేనా? అది మూర్ఖ తానాలు, సరేనే కాదు. మరి అది మూఢనమ్మకాలు చాలా చోట్ల అది చేస్తున్నారు కదా. మరి అదే ఎక్క నడుస్తుంది కదా. అదే ఎందుకు అంటున్నా, మూఢనమ్మకాలే అవి పోవాలంటే మా మత్తు ఇంకా రోజులు కావాలా, ఇంకెన్ని ఏండ్ల జన్మల జన్మలే కావాలా. ఎందుకని పోవట్లేదు? అది సమాజం అట్లా చెడు వాతావరణం వచ్చింది. అదే వచ్చిందంటే చెప్తూనే ఉన్నారు కదా, గురువులు చంపమని చెప్పట్లేదు కదా. గురువులు ఏ గురువైనా చెప్తున్నారు, చెప్తలేరు కానీ లేటలేరు. వినం వినం, మా ఇష్టం, మా మేక మా ఇష్టం, మాకు స్వర్గం వద్దు నరకమే అంటున్నారు. ఇంత స్పష్టతకు వచ్చేసారు. అంటే ఇప్పుడు ఈ పూట కడుపు నిండింది చాలు. అంటే దేవతలు అసలు మేకలు కోళ్ళు ఎందుకు బలి ఇవ్వాలని కోరుకుంటారా దేవతలు? మరి కోరుకున్నప్పుడు దేవతల పేరు మీద ఎందుకు చేస్తున్నారు? వాని ఇష్టమైతే వాని ఇంట్లో కోసుకొని తినాలి కదా. గుడిలోనే, గుడి దగ్గరే కోస్తున్నారు. అది అంటున్నా కదా నేను, మూర్ఖతనంతో కాదు. నువ్వు ఎప్పుడైనా మొక్కుకొని ఇట్లా కోయడం జరిగిందా మీ ఇంట్లో? నేను ఇప్పుడు మీ ఇంట్లో మీరు కాదు, మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు కొయ్యదలి మొక్కనే మొక్క. మీ శ్రీమతి కానీ ఆమె కూడా మరి కొయ్యాలని అన్నది. ప్రత్యేకంగా ఏం లేదు అటువంటి సంప్రదాయం. ఒకటి ఏంటంటే ఇక వ్యవసాయం చేస్తాం చూడు, ఏమైనా పురుగు బిరుగుదలు అయితే దాన్ని కోయాలని జనాలంటే అట్లా మైసమ్మ గోసుడు, ఎల్లమ్మకు కోడి అట్లా అవి చేస్తాం, చేస్తారు. ఇది పొలంలో అది మంచిదేనా మరి? అది కోసిన పోదు పురుగు, అది మూఢనమ్మకం అంటున్నావు కదా. మూఢనమ్మకమే కానీ నువ్వైతే అప్పుడైతే పాల్గొంటావు కదా. పాల్గొంటా. మూఢనమ్మకంలో నువ్వు అప్పుడు ఒక మూఢినిలాగా పాల్గొంటావు. పాల్గొనకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంటితో ఉండాలి, జనంతో బలం అంటారు ఏం అంటారు కదా. నిజమే. అయితే ఇది మూఢనమ్మకం అని నీకు తెలుసు కదా. తెలిస్తే మీరు చేసుకోండి, నేను రాను అంటే అయిపోతుంది కదా. రానంటే ఊరుకోరు కదా. ఊరుకోక ఏం చేస్తారు? పీక పిసుకుతారా? ఇట్లా మొగాలు పెట్టుకుంటారు, మాట్లాడరు. ఇట్లా మాట్లాడకపోని ఎన్ని రోజులు కలిసి ఉంటేనే సుఖం అంటారు కదా. అవునా? ఎన్ని రోజులు మాట్లాడరు? వాళ్ళకి అవసరం ఉండదా నీతోటి? 10 రోజులు 20 రోజులు. మంచిదే కదా. 10 రోజులు కాస్త వాక్శుద్ధి అవుతుంది, బుద్ధిశుద్ధి అవుతుంది. ఎప్పుడైతే తప్పని నువ్వు తెలుసుకున్నావో అందులో ఎటువంటి పరిస్థితుల్లో పాల్గొనకూడదు. అది తెలుసుకోబడతా. సొంత కుటుంబం అయినా సరే మీరు పోయి చేసుకోండి, నేను ఇంట్లో ఉంటా, నేను రాను అంటే నువ్వు ఆ పాపం నుంచి తప్పించుకున్నట్టు. నువ్వు అందులో పోయి ఎంజాయ్ చేస్తున్నావు, ఇంత ముక్క నువ్వు కూడా దీని ఇదే ప్రసాదం అనుకుంటున్నావు అంటే నువ్వు పాపిష్టి అయినట్టే. పాపం కట్టుకున్నట్టే. కట్టుకున్నావా లేదా? కట్టుకున్నట్టే. వ్యతిరేకించి దాన్ని, నువ్వు ఇంటికి పెద్ద మనిషివి కదా, నువ్వు వ్యతిరేకించాలి. కానీ నా కొడుకు ఏమనుకుంటాడు, నా భార్య బాధపడుతుంది, నా అల్లుడు బాధపడతాడు, ఏవో ఇవన్నీ ఆలోచనలు వస్తాయి కదా నీకు. నేను తినను, నాకు ఇష్టం లేకుంటే అందరినీ వద్దని ఎందుకు అనాలి, వాళ్ళు ఏమనుకుంటారు అని మోహంతో నువ్వు చెప్పకపోవడం వల్ల అందులో నువ్వు కూడా పాల్గొని నువ్వు కూడా పాపిష్టి వ్యక్తిగా మారుతున్నావు. ఇప్పుడు ఎప్పుడూ కూడా మొహమాట పడొద్దు. తప్పని తెలిసినప్పుడు చెప్పు. చేతనైతే చెప్పడం చేత కాకపోతే అక్కడి నుంచి వెళ్ళి దూరంగా ఉండు. కానీ ఆ ముఠాలో, ఆ గుంపులో మనం కలవకూడదు. కలిసాము అంటే అందులో మనకు కొంత భాగం వచ్చినట్టే. నువ్వు ఒకవేళ మాంసం తినకపోయినా అక్కడ బలి అని చెప్పి కోస్తుంటారు, నువ్వు అక్కడ పోయి కూర్చొని ఇంకా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటూ కూర్చుంటే కూడా పాపమే. కూర్చోవడానికి ఎంత ప్లేస్ లేదు ప్రపంచంలో, స్థలమే లేదా. అక్కడే ఎందుకు పోయి కూర్చుంటున్నావు నువ్వు? అంటే కూర్చోవడం వల్ల నువ్వు సహకరించినట్టే, అనుమతించినట్టే, ఒప్పుకున్నట్లే అనే అర్థం వస్తుంది. ఒక దగ్గర హత్య జరుగుతుంది, కత్తి తీసుకున్నాడు, చంపుతున్నాడు, నువ్వు అక్కడే కూర్చుంటే ఏమో అర్థం? వెళ్ళిపోవాలమ్మా, ఇదేదో అవుతుంది. ఆపాలంటే వాడు నిన్నే చంపేస్తాడులే. కానీ అందుకని మనం వెళ్ళిపోవాలి. ఇంకా ఏమైనా చేసుకోరా బాబు, అంతే. ఆపే ప్రయత్నం చేయాలి. కుదరకుంటే ఇంకా మనం ఇంకేం చేస్తాం?
కాబట్టి తప్పుడు పనులు చూసి తెలిసి కూడా చాలామంది పెద్ద మనుషులు నాకెందుకు, నేనేం చెప్పడం లేదు కదా, నేనేం ప్రోత్సహించడం లేదు కదా అనుకుంటారు. చెప్పకున్నా ప్రోత్సహించకున్నా నీ సన్నిధానంలో జరుగుతుంది కాబట్టి నువ్వు కూడా బాధ్యుడివే. కాబట్టి ఇక ముందు మైసమ్మ పోషమ్మ అని పొలంలో చేస్తే ఏం చేస్తావు? అద్దని చెప్తా. వినకపోతే పోకు, వాళ్ళ వెంట వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, ఇంకెటన్నా వెళ్ళు. అర్థమైందా? దాన్ని ధర్మం అంటారు.